వెల్కమ్ టు జస్ట్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మనకు 100 LPH సెమీ కమర్షియల్ వాటర్ ప్యూరిఫైయర్. సో ఇదేంటంటే మనకి గంటకి 100 లీటర్స్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ని మనము చిన్న చిన్న హాస్టల్స్లో కానీ, పెట్రోల్ బంక్స్లో కానీ, హాస్పిటల్లో కానీ, లేదంటే చిన్న చిన్న స్కూల్స్లో కానీ ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ విషయానికి వస్తే మనకి ఇది ఒక గంటకు వచ్చేసి 100 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు ఈ వాటర్ ప్లాంట్ చూసుకోవడానికి ఇట్లా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ సైడ్ అనేది 20 ఇంచెస్ ఈ ప్రీ ఫిల్టర్ బౌల్స్ అనేది మనకు వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది మనకు దీనికి సంబంధించిన మెమరీస్ అనేది ఈ వాటర్ ప్లాంట్ సంబంధించిన ఫోటో ఇది ఇట్లా ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ వాటర్ ప్లాంట్ ఏంటంటే మనకు 5 స్టేజెస్ ఆఫ్ వాటర్ ఫిల్టరేషన్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైయర్లో మనకు ఇంక్లూడ్ అయి ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి సెడిమెంట్ ఫిల్టర్. సో అంటే మనకు స్పన్ ఫిల్టర్ అనేది ఈ ఫస్ట్ ఫిల్టర్ మనకు ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ప్రీ కార్బన్ బ్లాక్ ఫిల్టర్. సో థర్డ్ ఫిల్టర్ ఇది. సో ఫోర్త్ వచ్చేసి మనకు రివర్స్ ఆస్మోసిస్, అంటే మనకి ఇది ఈ మెమరీన్ అనేది ఈ 4th ప్లేస్లో మెమరీన్స్ ఇక్కడ యూజ్ చేస్తాము. సో 5th ప్లేస్లో ఇక్కడ ఉంది కదా. ఈ 5th ఫిల్టరేషన్ వచ్చేసి మనకు పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అనేది ఈ 5th ప్లేస్లో మనము యూజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి ఈ పవర్ వోల్టేజ్ ఉంది కదా. సో మనకి దీనికి పవర్ వోల్టేజ్ అనేది AC 220 నుంచి 230 వోల్ట్స్ ఉంటే మనకు సరిపోద్ది. సో దీనికి మనం కన్జంప్షన్ ఏముంటుంది అంటే పవర్ కన్జంప్షన్, ఇది వాటర్ ప్లాంట్ కన్జంప్షన్ వచ్చేసి మనకు 24 వాట్స్ టు 48 వాట్స్ అనేది దీని కన్జంప్షన్ మనకు ఉంటుంది ఈ వాటర్ ప్లాంట్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్రోడక్ట్ వాటర్ కెపాసిటీ వచ్చేసి మనకి సో 95 లీటర్స్ టు 100 లీటర్స్ అనేది పర్ అవర్కి మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇంత ఇంకా. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తా. సో మనకు ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసినాక ఫస్ట్ వచ్చి ఇక్కడ మెమరీస్ ఉన్నాయి. దాంట్లో వేసుకోవడానికి ఇవి 110 GB మెమరీస్. ఇవి ఒరిక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒరిక్స్ ఆక్వా కంపెనీకి సంబంధించిన ఇది 110 GB మెమరీస్ అన్నట్టు ఇవి. సో ఇవి మనకు యాక్చువల్లీ 6 ఉంటాయి. ప్రజెంట్ దీంట్లో 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఈ కవర్లో మనకి సపరేట్ ఇవి ఒక 4 వచ్చినాయి. ఇక్కడ మొత్తం మనకు 6 మెమరీస్ అన్నట్టు ఇవి, 6 మెమరీస్. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి ఈ ఫ్లోట్ వాల్. ఇది యాక్చువల్లీ ఇది మనకు పెద్ద పెద్ద ట్యాంక్లో ఈ ఫ్లోట్ వాల్ అనేది మనము యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ ఫ్లోట్ స్విచ్ అనేది ట్యాంక్లో వేసుకోవాలి. ఇది వాటర్లో వేసేసి ఇది డైరెక్ట్ మనము ఇట్లా ఉంది కదా, ఈ స్విచ్ మనకు దీనికి పెట్టేసుకొని డైరెక్ట్ మనము ఇది స్విచ్కి పెట్టేసుకుని స్విచ్ ఆన్ చేస్తే ఇది డైరెక్ట్ ఆటోమేటిక్గా వాటర్లో వేసేస్తే దీనికి వాటర్ తగలగానే ఆటోమేటిక్గా ఇది మనకు కట్ ఆఫ్ చేస్తాం అన్నట్టు ట్యాంక్ నిండినాక. సో ఇది ఒకటి మనకు ఫ్లోట్ స్విచ్ ఒకటి. ఇది ఇంకొకటి వచ్చేసి మనం డైరెక్ట్ దీనికి సంబంధించిన స్కిడ్ ఉంది ఇక్కడ, ఇది ఓపెన్ చేస్తా. ఇంకా దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయంటే సో మనకి ప్యాకింగ్లో మనకు వచ్చి ఇవి యాంటీ స్కేలింగ్ బాల్స్. ఇవి యాంటీ స్కేలింగ్ బాల్స్ వచ్చి మనకు ఒక 15 వచ్చినాయి ఇవి. సో ఇవి మనము ఈ ప్రీ ఫిల్టర్లో వేసుకోవాలి. సో దీనికి సంబంధించిన స్పానర్ ఇది. సో ఇప్పుడు సర్వీస్ టైంలో ఈ స్పానర్ పెట్టి మనము ఆ ప్రీ ఫిల్టర్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పైప్. ఇది 1/4 బ్లూ కలర్, ఇది వేస్ట్ వాటర్కి పైప్ ఇది. సో 1/4 ఇది నార్మల్ వైట్ కలర్ పైప్. సో ఇది వచ్చేసి 3/8 పైప్ ఇది మనకు. సో దీనికి సంబంధించిన ఇంతే. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ, ఇది డైవర్టెడ్ వాల్. మనము ట్యాప్ అనేది ఈ డైవర్టెడ్ వాల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్యూరిఫైయర్. ఇంకా ప్యూరిఫైయర్ మనకు మీరు చూసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్నాక మనకు వాటర్ ప్లాంట్ అనేది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వాటర్ అనేది ఇన్లెట్ మనకు ఈ ఫిల్టర్లోకి మనకు వాటర్ అనేది వెళ్తుంది. సో ఇదేంటంటే మనకి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో ఈ యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయడానికి మనకి స్పానర్ ఉండాలి. ఈ స్పానర్తో మనము సో దీంట్లో కింద నుంచి పెట్టుకొని మనము లెఫ్ట్ సైడ్ కంటే మనకు
ఇట్లా అన్నప్పుడు మనకు లూజ్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్తో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ఇది పీపీ క్యాండిల్, ఇది ఫస్ట్ ఫిల్టర్ ఇది. సో మనకు మట్టి అనేది ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్ అనేది మనకు స్టాప్ చేస్తుంది అన్నట్టు. ఇది పీపీ క్యాండిల్ ఇది. సో ఇది మనం పక్కకు పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు ఈ సిటిఓ ఫిల్టర్ మనకు, అంటే ఇది మనకు కార్బన్ ఫిల్టర్ అన్నట్టు. సో ఈ కార్బన్ ఫిల్టర్ అనేది సెకండ్ ఫిల్టర్గా మనం యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఉంది కదా, థర్డ్ వన్ వచ్చేసి మనకు ఈ థ్రెడింగ్ పీపీ అన్నట్టు ఇది. సో మనకు సన్నని డస్ట్ ఏమైనా ఉంటే ఈ థ్రెడింగ్ పీపీ అనేది మనకు స్టాప్ చేస్తా అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సన్న థ్రెడ్డింగ్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా. సో మనకు నెక్స్ట్ ఇది. సో ఇంకా మనము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లోపల వచ్చేసి మనకి ఇవి. సో యాక్చువల్లీ ఈ థ్రెడ్డింగ్ ఫిల్టర్లోకి వాటర్ వెళ్ళాక అక్కడ నుంచి మనకు డైరెక్ట్ వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పైప్ త్రూ ఇక్కడ కనిపిస్తుంది, కింద ఉంటుంది చూడండి. ఈ పైప్ వచ్చేసి ఈ పైప్ త్రూ మనకు డైరెక్ట్ ఇక్కడ ఎస్వీలోకి వెళ్తుంది. ఇక్కడ ఎస్వీ ఉంది ఇక్కడ. సో ఈ ఎస్వీలోకి వాటర్ అనేది పోతుంది. సో ఈ ఎస్వీ కూడా మనకు డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ ఉన్నట్టు కాదు, ఇది కమర్షియల్ ఇది ఎస్వీ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ పంప్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పంపులు, ఇక్కడ పంప్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 పంపులు ఉన్నాయి కదా, ఈ 2 పంపులకి వాటర్ అనేది వెళ్తుంది. సో ఈ పంపు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒరిక్స్ ఆక్వా కంపెనీకి సంబంధించిన 300 GBT పంప్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా 300 GBT. అంటే మనకు ఇది వచ్చేసి మనకు ఈ ఒక్క పంప్ వచ్చేసి 3 మెమరీలకి సరిపోతుంది, ఈ ఒక్క ప్రెషర్, ఈ 300 GBT పంప్ అనేది. సో ఇది ఒకటి 300 GBT పంపు, ఇది కూడా సేమ్ మనకు 300 GBT ఒరిక్స్ ఆక్వా కంపెనీకి సంబంధించిన ప్రెషర్ పంప్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ SMPS ఇవి, ఇది ఒకటి ఈ 2 SMPS అనేది మనము ఈ ఒక్కొక్క మోటార్కి మనం ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఈ SMPS కూడా నార్మల్గా డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసినట్టు కాదు ఇది. సో ఇది వచ్చి డొమెస్టిక్లో మనము 24 watts DC SMPS అనేది యూజ్ చేస్తాము. సో దీంట్లో మాత్రం ఇది వచ్చి మనకి 3 amps మనకు SMPS అనేది యూజ్ చేస్తాము. 3 amps ఇది 3 amps SMPS, ఇది కూడా మనకు 3 amps SMPS ఇది. సో ఇది అనేది మనకు 300 GBT పంప్స్ అనేది ఈ 2 SMPS అనేది మనం యూజ్ చేస్తాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ మనకు వాటర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఇన్లెట్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్లెట్ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా. సో ఈ అవుట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ 2, ఇది ఒకటి అవుట్లెట్, ఇక్కడ ఈ పంప్ది ఈ అవుట్లెట్, ఈ 2 వచ్చేసి మనకు డైరెక్ట్ ఇక్కడ కిందకి రండి. ఇక్కడ ఇది కూడా వచ్చి డైరెక్ట్ మనకి మెమరీ ఉంది ఇక్కడ, ఈ మెమరీ ఇందులోకి వెళ్తుంది, మెమరీకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఒక డివైడ్ అయిపోయి ఈ ఎల్వో ఉంది కదా, ఇక్కడ ఈ TLO నుంచి డైరెక్ట్ అన్ని మెమరీలోకి వెళ్ళిపోతాయి వాటర్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అన్నిటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అవుట్లెట్ ఉంది కదా. సో ఈ అవుట్లెట్లో వచ్చేసి మనకి ఇది ఉంది కదా, ఇక్కడ సైడ్ లైన్ మొత్తం ఇది ప్రోడక్ట్ వాటర్. ఇది ఈ మెమరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇదంతా ప్రోడక్ట్ వాటర్. సో ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ ఈ బ్లూ కలర్ వైర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ పైప్ ఉంది కదా. సో ఈ బ్లూ కలర్ పైప్ త్రూ ఇక్కడ మనకు ఒక FR ఉంది, ఈ FR త్రూ మనకు బయటకి ఇక్కడ అనిపిస్తుంది. FR త్రూ డైరెక్ట్ కింద ఇక్కడ వచ్చేసి మనకు వేస్ట్ వాటర్ అనేది పోతుందండి దీంట్లోకి. సో మనకి ఇంకోటి వచ్చేసి ఈ మెమరీస్ ఉన్నాయి కదా, ఈ మెమరీస్లో మనము ఇక్కడ చూపెట్టినా ఫస్ట్ ఇది. సో ఈ మెమరీస్ ఉన్నాయి కదా మనకు, ఈ యాక్చువల్లీ మెమరీస్ హౌసింగ్స్ ఇవి. సో హౌసింగ్లో ఇంకా మనం మెమరీ అనేది మనకు ఇన్స్టాల్ చేయలేదు. సో ఈ మెమరీ హౌసింగ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెమరీ అనేది ఆ హౌసింగ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ మెమరీని కూడా మనకు ఒరిక్స్ ఆక్వా కంపెనీకి సంబంధించిన ఇక్కడ కనిపిస్తుంది అది 110 GBT మెమరీ ఇది. సో మనకు ఫ్లో అనేది హై ఫ్లో ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా హై ఫ్లో మెమరీ ఇది. సో ఫ్లో కూడా మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు మొత్తం టోటల్ వచ్చి దీంట్లో 6 మెమరీలు అనేవి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది 1 2 3 4 5 6 ఇక్కడ మొత్తం 6 మెమరీలు అనేవి మనకు ఉన్నాయి. సో ఒక్కొక్కటి వచ్చేసి మనకు 16 నుంచి 17 లీటర్లు అనేది మనకు ఒక గంటకి ప్రొవైడ్ చేస్తుంది. సో మొత్తం మనకు 6 మెమరీలో కలిపి మనకు ఒక గంటకు వచ్చేసి 95 to 100 లీటర్స్ అనేది ఒక గంటకి మనకు ప్రోడక్ట్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ మెమరీలో మనకు వాటర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వాటర్, ఇది ప్రోడక్ట్ వాటర్. ఇది ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ పోస్ట్ కార్బన్ ఉంది కదా, ఈ పోస్ట్ కార్బన్లోకి వెళ్తాయి. సో ఈ పోస్ట్ కార్బన్ వచ్చేసి మనకు బ్లూ షెల్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసినాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది మనకు డైరెక్ట్ లాస్ట్లో మనకు స్టోరేజ్ ట్యాంక్లో ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని
మనకి ఎక్కడైతే మన స్టోరేజ్ ట్యాంక్ ఉంటుందో ఆ స్టోరేజ్ ట్యాంక్కి దీని త్రూ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇంతే. సో ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చూడడానికి ఇట్లా ఉంటుంది. సో ఇది మనకు స్కిడ్ ఉంది కదా, ఇది మనకు ఎస్ఎస్ స్కిడ్ అన్నట్టు, ఇది మనకు స్టీల్ అన్నట్టు. సో ఈ స్టీల్ వచ్చి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చింది కదా, ఈ వాల్ మౌంట్ చేసుకోవడానికి డ్రిల్ వేసుకొని ఇక్కడ స్క్రూ ఫిట్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి ఈ 2 ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఇంక ఇది ఇవన్నీ మెమరీస్, ఇవి 6 మెమరీస్ కింద ఒకటి, ఇది పోస్ట్ కార్బన్. సో ఈ స్కిడ్ కూడా మనకు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇది వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే ఈ స్టీల్ స్కిడ్ కూడా మనకు చాలా స్టాండర్డ్గా అనిపిస్తుంది. సో కింద ఇక్కడ అనిపిస్తున్నది ఇవి ఎఫ్ఆర్స్, ఇవి మన మెమరీస్ అనేది వేస్ట్ వాటర్కి ఇవి యూజ్ చేస్తాం ఈ ఎఫ్ఆర్స్. సో బ్యాక్ సైడ్ చూసుకోవడానికి ఇంతే ఇంకా మనకు. సో ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దానికి మెసేజ్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మేము షేర్ చేస్తాము. సో ఇంకొకటి ఏంటంటే 100 నుంచి 200 వరకు యూసేజ్ ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇంకా ఈ వాటర్ ప్లాంట్ వచ్చేసి గంటకి 95 to 100 లీటర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దీని గురించి ఇంకా మన డీటెయిల్స్ కావాలంటే మాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.